శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాలగ్రామ వర్ణన. నారదుడు నారాయణునితో ఇట్లు పలికెను. భగవంతుడగు నారాయణుడు తులసీదేవితో ఎట్లు సంగమించనో ఆ వృత్తాంతమంతా నాకు వివరంగా తెలుపగలరు. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. శ్రీనారాయణుడు దేవతా కార్యం సాధించుటకై శంఖచూడుని వేషం ధరించి తులసీదేవి గృహం చేరను. ఆమె ఇంటి ముందు దుందుభి వాద్యం మోగిస్తూ జయా శబ్దంతో తులసీదేవిని పిలిచెను. అప్పుడు శంఖచూడుని వేషంలో ఉన్న నారాయణుడు పలికిన జయా శబ్దం విని తులసి తన భర్త దేవతలతో యుద్ధంలో విజయం సాధించినని భావించి మిక్కిలి ఆనందంతో అతన్ని గవాక్షం నుండి చూసినది. వెంటనే తులసి అధిక సంతోషంతో బ్రాహ్మణులకు దానాలు చేసింది. అట్లే కారాగార బద్ధులకు బిచ్చగాండ్రకు దానాలు చేసింది. అప్పుడు శంఖచూడ వేషధారియగు నారాయణుడు రథం నుంచి కిందకు దిగి తులసీదేవి భవనంలోకి వెళ్ళెను. తులసీదేవి తనకెదురుగా నిలబడి ఉన్న భర్తని చూసి సంతోషంతో అతని కాళ్ళు కడిగి నమస్కరించి అతన్ని రత్నసింహాసనాన కూర్చుండబెట్టెను. తర్వాత అతనికి కర్పూరాది సువాసన ద్రవ్యాలచే సువాసితమై ఉన్న తాంబూలమిచ్చి, నా భర్త రణరంగం నుండి క్షేమంగా ఇల్లు చేరినందున నా జన్మ సఫలమైంది. నేను చేసిన పుణ్యకార్యాలన్నీ సఫలమైనవని తులసి పలికి రణరంగాన జరిగిన విషయాలన్నింటినీ వివరించమని మధురమైన మాటలతో పలికింది. తులసీదేవి ఇట్లు పలికింది. ఓ ప్రభు, అసంఖ్యాకమైన విశ్వాలన్నింటినీ సంహరించి పరమేశ్వరునితో నీవు ఏ విధంగా యుద్ధం చేశావో ఆ యుద్ధాన నీకు విజయం ఎట్లు లభించింది అని తులసి అడగగా, శంఖచూడుని రూపున ఉన్న నారాయణుడు ఆమెతో ఇట్లనెను. ఓ తులసి, నాకు పరమశివునికి మధ్య 1 సంవత్సర కాలం యుద్ధం సాగింది. చివరికి ఆ యుద్ధంలో రాక్షసులందరూ చనిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు మా ఇద్దరి మధ్య సంధి చేశాను. దాని ప్రకారం దేవతల రాజ్యం దేవతలకు ఇయ్యబడింది. నేను ఇక్కడికి రాగా శివుడు శివలోకమునకు పోయాను అని పలికి శంఖచూడుని రూపమునున్న శ్రీహరి శయ్యపై పరండి తులసితో సంభోగము నడిచెను. కానీ సాధ్వికి తులసి సుఖ సంభోగమును జరిగిన వ్యతిక్రమం వలన అతన్ని శంకించి నీవెవరని శంఖచూడుని రూపమున ఉన్న అతన్ని అడిగాను. తులసీదేవి ఈ విధంగా శ్రీహరితో అనెను. మాయావ్యగు నీవెవరవో నన్ను మోసం చేసి అనుభవించితివి. నా పాతివ్రత్యాన్ని మంట కలిపితేవి. ఇన్ని మాటలు ఎందుకో నిన్ను ఇప్పుడే శపిస్తానని తులసీదేవి అనగా శ్రీహరి భయంతో అందమైన తన రూపును ధరించెను. తులసీదేవి తనకెదురుగా నిలుచున్న దేవదేవుడు సనాతనుడు, నీలమేఘశ్యాముడు, శరత్పద్మముల వంటి నేత్రములు కలవాడు, కోటి మన్మథాకారుడు, రత్నభూషణములచే అలంకృతుడు, పీతవస్త్రుడు, చిరునవ్వుతో ఉన్న శ్రీహరిని చూసి కామిని వెంటనే మూర్ఛనొందింది. వెంటనే స్మృతికి వచ్చి తులసీదేవి శ్రీహరితో ఇట్లనెను. ఓ లోకనాథ, రాయి వంటి నీకు దయలేదు. నీవు నా భర్తను మోసగించి అధర్మ మార్గాన్ని చంపావు. నీవు దయాహీనుడవు, పాషాణం వంటి వాడవు. అందువల్ల భూలోకాన పాషాణ రూపుడవు కమ్ము. కొందరు అజ్ఞానం వల్ల నిన్ను కరుణాసింధు అంటారు. కానీ నీ భక్తిని తప్పులేకపోయినను ఇతరుల కొరకు అతన్ని చంపితివి. నీవు దుర్మార్గుడవు. సర్వజ్ఞుడవైన నీవు ఇతరుల దుఃఖం గమనించలేదు. తులసీదేవి శ్రీహరితో ఈ విధంగా పలికి శ్రీహరి చరణాలపై వాలి చాలా కాలం ఏడ్చింది. దయాసాగరుడు లక్ష్మీపతి అగు నారాయణుడు తులసిని ఈ విధంగా ఓదార్చెను. సాధ్వి అయిన ఓ తులసీదేవి, నీవు భరతఖండాన్ని నన్ను పొందాలని పెక్కేందు తపమాచరించావు. శంఖచూడుడు నీకై చాలా కాలం తపస్సు చేశాను. ఆ తప ఫలితంగానే అతడు నిన్ను భార్యగా పొంది చాలా కాలం సుఖంగా ఉండి తన శరీరం వదిలిపెట్టను. అట్లే నీ తప ఫలితం పొందుటకు నీకిప్పుడు యోగ్యత వచ్చింది. నీవు నీ శరీరం వదిలి దివ్యదేహం ధరించి రాసక్రీడలో లక్ష్మీదేవి వలె నీకు కూడా ఆమెతో కలిసి విహరిస్తావు. ప్రస్తుతం ఉన్న నీ యొక్క పార్థివ శరీరం నదీ రూపును దాల్చి గండకీ నదిగా ప్రసిద్ధమవుతుంది. అది భారతఖండంలో పవిత్రమై అక్కడి జనులకు పుణ్యం కలిగించును. నీ తల వెంట్రుకలు పుణ్యవృక్షాలు కాగలవు. తులసీదేవి కేశాల నుంచి పుట్టిన చెట్లు తులసి అనే పేరుతోనే ప్రఖ్యాతి వహించును. ఈ తులసి దేవతార్చన నా పత్ర పుష్పములలో ప్రధాన స్థానం ఆక్రమించును. ముల్లోకాల్లోనూ నా లోకంలోనూ నా సమీపంలో ఉన్న పుష్పములలో ఇవి శ్రేష్టములగును. గోలోకాన, విరజా నదీ తీరాన, రాస ప్రదేశాన, మాధవి, కేతకి, కొంద, మల్లికా పుష్పాలు గల మాలతీవనాన పుష్పములుండు స్థలంలో తులసి వృక్షాలు పుణ్యప్రదములు కాగలవు. పుణ్యప్రదమైన తులసి వృక్షం కింద సమస్త తీర్థములు, సమస్త దేవతలు నివసిస్తారు.
తులసి పత్రములు పడిన స్థలం కూడా మిక్కిలి పవిత్రం. తులసి పత్రములున్న నీటితో ఎవరు స్నానం చేస్తారో వారు సమస్త తీర్థ స్నాన ఫలితం పొందుతారు. అట్లే సమస్త యజ్ఞాలు చేసిన ఫలితం అనుభవిస్తారు. అట్లే తులసి పత్రాలు శ్రీహరికి సమర్పిస్తే 1000 అమృత కలశాలను అతనికి సమర్పించిన దానికన్నా మిన్నగా శ్రీమన్నారాయణుడు సంతోషపడను. అట్లే లక్షల కొలది గోవులు దానం చేసిన ఫలం కూడా పొందను. చనిపోనప్పుడు తులసి తీర్థమిస్తే మృతి చెందిన వ్యక్తి తాను పాపములను అన్నింటినీ పోగొట్టుకొని విష్ణులోకం వెళ్ళను. ప్రతిదినం తులసి తీర్థమును భక్తితో తాగు మానవుడు జీవన్ముక్తుడగును. పైగా అతనికి గంగానదిలో స్నానం చేసిన ఫలం లభించగలదు. ప్రతిదినం నన్ను తులసి దళాలతో పూజిస్తే 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందును. తులసి దళాన్ని తన చేతిలో పట్టుకొని లేక శరీరమును ధరించి పుణ్యతీర్థాన చనిపోయిన వాడు వైకుంఠం చేరును. తులసి మాలను ధరించిన వానికి అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభించను. తులసి పత్రాన్ని చేతితో తాకి దాన్ని తిరస్కరించేవాడు సూర్యచంద్రులనంత వరకు నరకమున ఉండును. అట్లే తులసి పత్రాన్ని తాకి తప్పుడు ప్రమాణం చేస్తే అతడు 14 దేవేంద్రులు గతించే వరకు కుంభీపాక నరకాన ఉండను. పూర్ణిమ నాడు, అమావాస్య నాడు, ద్వాదశి నాడు, సూర్య సంక్రమణ కాలాన, తైలాభ్యంగనం చేయి సమయాన, స్నానం చేయక మధ్యాహ్నాన, రాత్రి కాలాన, సాయం, ప్రాతః, సంధ్యాకాలాలలో అశుచిగా ఉన్నప్పుడు, జాతాశౌచ వృతాశౌచ కాలాలలో రాత్రి కట్టుకున్న వస్త్రాలు ధరించి ఉన్నప్పుడు తులసీ దళమును తెంపినచో శ్రీహరి శిరస్సును ఛేదించిన పాపం లభించను. శ్రాద్ధకాలాన, వ్రతములు అనుష్ఠించే సమయాన, దానం చేయనప్పుడు, దేవ ప్రతిష్టా కాలంన, దేవతార్చన కాలంన ఉపయోగించిన తులసీదళం 3 దినముల వరకు పవిత్రమై ఉండును. భూమిపై పడినను విష్ణువుకు సమర్పితమైన తులసీదళం కడిగితే పరిశుద్ధమై ఇతర కార్యముల యందు ఉపయోగానికి వచ్చును. వృక్షమునకు అధిష్టాన దేవత తులసి గోలోకాన శ్రీకృష్ణునితో ప్రతిదినం రహస్య క్రీడలు సాగించును. గండకీ నదికి అధిష్టాన దేవతగా ఉన్న తులసి భారతదేశాన జనులందరికీ పుణ్యప్రదమై నా అంశస్వరూపుడైన సముద్రునికి భార్య కాగలదు. స్త్రీ రూపంలో ఉన్న నీవు వైకుంఠాన నా సన్నిధిలో లక్ష్మీదేవితో సమానమై మెలగగలము. ఓ తులసి, నేను నీ యొక్క శాపాన్ని అనుసరించి భారతదేశమందలి గండకీ నదీ తీరాన శిలారూపంతో ఉందును. వజ్రముల వంటి పండ్లు గల వజ్రకీటకములు, వజ్రక్రిములు ఆ శిలతో చక్రం వంటి రంధ్రములు చేయును. గండకీ నది తీరమందు లభించే శిలలో ఒకే రంధ్రం ఉండి అందు 4 చక్రములుండి వనమాలా విభూషితమై నల్లని రంగులో లభించే సాలగ్రామ శిల లక్ష్మీనారాయణం. ఒకే రంధ్రమున 4 చక్రములుండి వనమాల లేని నల్లని శిలను లక్ష్మీ జనార్దనం అంటారు. 2 రంధ్రాలలో 4 చక్రాలు గోష్పాదం ఉండి వనమాల లేకపోతే ఆ శిలను రఘునాథ సాలగ్రామం అంటారు. 2 చక్రాలుండి నల్లగా మిక్కిలి చిన్నగా ఉండి సాలగ్రామాన్ని దధివామనమని అంటారు. ఆ సాలగ్రామాన్ని ఆరాధిస్తే గృహస్థులకు మేలు చేకూరును. 2 చక్రాలు వనమాల కడిగి ఉన్న చిన్న సాలగ్రామాన్ని శ్రీధరం అంటారు. అది కూడా గృహస్థులకు శుభం కలిగించుతున్నది. గుండ్రంగా లావుగా ఉండి వనమాల లేక 2 చక్రంలో స్పష్టంగా కనిపించే సాలగ్రామాన్ని దామోదరం అంటారు. గుండ్రంగా బాణవిద్ధమై 2 చక్రంలో ఉండి మరీ చిన్నగా మరీ లావుగా కాక మధ్యరీతిలో ఉండి అమ్మలపొది ఉన్న సాలగ్రామాన్ని రణారామం అంటారు. 7 చక్రాలు ఛత్రము బాణము కలిగి మధ్యమాకారమున ఉండే సాలగ్రామాన్ని రాజరాజేశ్వరం అంటారు. దాన్ని పూజిస్తే రాజ సంపదలు కలుగును. 14 చక్రాలతో లావుగాను నల్లగా ఉన్న సాలగ్రామము ధర్మార్థ కామ మోక్షాలని చతుర్వర్గ ఫలితమునిచ్చినది అనంత సాలగ్రామం. 2 చక్రాలు గోష్పదం లక్ష్మిని కలిగి చక్రాకారాన మధ్యముగా ఉన్న నల్లని సాలగ్రామాన్ని మధుసూదనం అంటారు. ఒకే చక్రమున్న సాలగ్రామాన్ని సుదర్శనమని, చక్రం కనబడక ఉంటే గదాధరమని, 2 చక్రాలతో శుద్ధ స్ఫటిక కాంతితో ఉండు సాలగ్రామాన్ని హయగ్రీవమని అంటారు. మిక్కలి వెడల్పైన రంధ్రంతో 2 చక్రాలతో వికటంగా ఉన్న సాలగ్రామం సాలగ్రామం. దీన్ని ఆరాధించిన వెంటనే వైరాగ్యం కలుగును. మిక్కలి వెడల్పైన రంధ్రం వనమాల 2 చక్రములు గల సాలగ్రామం గృహస్థులకు సుఖ సంపదలిచ్చినది లక్ష్మీ నృసింహ సాలగ్రామం. రంధ్రం యొక్క ప్రారంభ భాగాన్ని 2 చక్రం నుండి సమానంగాను లక్ష్మీదేవి కలిగి ఉన్న
సాలగ్రామం వాసుదేవం. ఇది సమస్త వాంఛలు తీర్చెను. సూక్ష్మమైన చక్రం రంధ్రమున ఎక్కువ ఛిద్రములున్న నల్లని సాలగ్రామం ప్రద్యుమ్నం. అది గృహస్థులకు మేలు కలిగించెను. 2 చక్రములు ఒకదానికొకటి తగులుకొని ఉండి కింది భాగం విశాలంగా ఉండినది సంకర్షణ సాలగ్రామం. అది గృహస్థులకు శుభం కలిగించెను. పచ్చని కాంతితో గుండ్రంగా ఉండు సాలగ్రామం అనిరుద్ధం. అది గృహస్థులకు సుఖశాంతులిచ్చెను. సాలగ్రామ శిల ఉండు చోట శ్రీహరి ఎల్లప్పుడూ ఉండను. అక్కడ లక్ష్మీదేవి సమస్త పుణ్యతీర్థాలతో కలిసి ఉండను. బ్రహ్మహత్యాది పాపాలన్నీ సాలగ్రామము ఆరాధించినందువల్ల నశిస్తున్నవి. సాలగ్రామ శిల ఛత్రాకారమున ఉంటే రాజ్యం లభించును. అట్లే గుండ్రని సాలగ్రామాన్ని ఆరాధించిన అధిక సంపద కలుగును. రథం వంటి సాలగ్రామం దుఃఖాన్ని, శూలం యొక్క చివరి భాగం ఉన్నట్లు వాడిగా ఉన్న సాలగ్రామం మరణాన్ని కలిగించును. వికృతాకారాన ఉన్న సాలగ్రామం దారిద్ర్యాన్ని కలిగించగా, నలుపు పసుపు రంగులు కలిపి ఉన్న సాలగ్రామం హాని చేయును. అదేవిధంగా భగ్నచక్రం ఉంటే వ్యాధిని కలిగించును. పగిలిపోయిన సాలగ్రామం ఇంటి యజమానికి తప్పక మరణం కలిగించును. సాలగ్రామం ఉన్నందువల్ల ఆ ఇంటిలో చేసిన వ్రతాలు, దానం, దేవతా ప్రతిష్ఠ, దేవతా పూజ, శ్రాద్ధం మొదలైనవి ప్రశస్తమగును. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని శిరస్సుపై ప్రోక్షించుకుంటే సమస్త పుణ్యతీర్థములందు స్నానం చేసిన ఫలం, సమస్త యజ్ఞాలు చేసిన పుణ్యం లభించును. అట్లే అన్ని విధాలైన దానాలు చేసిన పుణ్యం, భూమి ప్రదక్షిణం చేసిన ఫలితం, సమస్త వ్రతాలు, ఉపవాసాలు చేసిన పుణ్యము దొరకును. సమస్త పుణ్యతీర్థాలు సాలగ్రామ శిలాతోయమును శిరస్సుపై చల్లుకొని వాని స్పర్శను కోరుకొనను. అతడు పరమ పవిత్రుడై జీవన్ముక్తుడగును. సాలగ్రామాన్ని నడిచిస్తే అతనికి సమస్త వేదాలు చదివిన పుణ్యం, అన్ని విధాలైన తపస్సులు చేసిన పుణ్యం లభించును. సాలగ్రామాన్ని అభిషేకించిన తీర్థమును ప్రతినిత్యం స్వీకరించవానికి అది జరామరణములను, పునర్జన్మను పోగొట్టి దేవతలు ఇష్టపడు ప్రసాదమగును. బ్రహ్మహత్యాది పాపాలన్నీ ఆ భక్తుని చూడగానే గరుత్మంతుని చూసిన సర్పముల వలె పరిగెత్తును. అతడు శ్రీహరి సాన్నిధ్యంన ఉండి అక్కడి నుండి అనేక ప్రాకృత లయములను చూచును. అతని పాదరేణువు వల్ల ఈ భూమి పవిత్రమగుచున్నది. అతని పితరులు 1,00,000 తరముల వారైనను ముక్తి చెందుదురు. సాలగ్రామ అభిషేక తీర్థమును మృత్యుకాలమందు పొందితే వారు సమస్త పాప విముక్తులై వైకుంఠమును చేరుకొందురు. అతడు కర్మ ఫలితాలు అన్నింటి నుండి విముక్తుడై శ్రీహరి పాదమున విలీనమగును. సాలగ్రామాన్ని చేతిలో పెట్టుకుని అబద్ధమైన ప్రమాణాలు చేస్తే బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు కూర్మదంష్ట్రం అనే నరకాన్ని పొందును. సాలగ్రామ శిలను నిరాదరణ చేస్తే 1,00,000 మన్వంతరాల వరకు అసిపత్రమన నరకము పొందుదురు. సాలగ్రామంపై తులసీ పత్రాలు తెంపివేస్తే అతనికి తర్వాత జన్మలో భార్యావియోగం సంభవించును. శంఖమందు తులసీ పత్రములను తుంచి సమర్పిస్తే అతడు 7 జన్మల వరకు రోగాలు అనుభవించును. అట్లే భార్యావిహీనుడు కూడా కాగలడు. సాలగ్రామాన్ని, తులసిని, శంఖంను ఒకచోట ఉంచి పూజ చేస్తే అతడు గొప్ప జ్ఞానం పొందును. అట్లే శ్రీహరికి ఇష్టమైన భక్తుడు కూడా కాగలడు. స్త్రీ పురుషులు ఇద్దరు పరస్పర అనురాగంతో ఒకసారి కలిసినను ఆ తర్వాత వారు ఇరువురికి వియోగం ఏర్పడితే ఇరువురికి దుఃఖం కలుగును. నీవు శంఖచూడునికి 1 మన్వంతరం వరకు భార్యవు, తర్వాత ఇద్దరకు వియోగం జరగవలసిందే. అందువల్ల శంఖచూడునితో నీకు ఏర్పడిన వియోగం నిమిత్త మాత్రమైన దుఃఖాన్ని మాత్రం కలిగించున్నది. ఈ విధంగా శ్రీహరి తులసిని ఓదార్చి ఊరకుండగా ఆమె తన శరీరాన్ని వదిలిపెట్టి దివ్య రూపం ధరించింది. లక్ష్మీదేవి వలె తులసి కూడా శ్రీహరి వక్షస్థలాన చోటు చేసుకున్నది. ఈ విధంగా శ్రీహరికి లక్ష్మీ, సరస్వతి, గంగా, తులసి భార్యలయ్యారు. తులసి దేహం నుంచి గండకీ నది ఆవిర్భవించింది. అట్లే ఆ నదీ తీరాన శ్రీహరి యొక్క అంశ వల్ల పుణ్యప్రదమైన పర్వతం ఏర్పడింది. ఆ పర్వతమంతటి శిలలను కీటకములు అనేక విధాలుగా తొలుస్తున్నందువల్ల నీలమేఘం వలె నల్లని శిలలు నీటిలో పడిపోవును. శ్రీహరికి కలిగిన ఉపతాపం వలన భూమిపై పడిన సాలగ్రామ శిలలు పింకుల వర్ణంన ఉన్నవి. నారద, ఈ విధంగా తులసీదేవి చరిత్రనంతయు నీకు విశదీకరించుతిని. ఇంకనూ నీవు వినగోర్చున్న విషయం ఏదైనా ఉంటే చెప్పెదను. ఓం శాంతి శాంతి శాంతి.